గోల్డెన్ పీరియడ్ అయితే అప్పుడే బాగుండే పెద్ద సారు, కరువు వచ్చి పడ్డది కేసీఆర్ అనే మాటలు ఎందుకు వస్తున్నాయి? గ్రామ స్థాయిలో ఎందుకు వస్తున్నాయి? కరువు పంటలతోటి ప్రజలు విలవిల్లలాడుతా ఉన్నారు. దాదాపు 535 మంది రైతులు మరణించారు. రేవంత్, నీది గోల్డెన్ పీరియడ్ టైమా? నువ్వు మంచి చేసాను బరాబర్ చిత్రగుప్తు మాట్లాడుతుంది, కానీ ఈ అడ్డమైన మాటలు మాట్లాడకు రేవంత్ అన్న. అడ్డమైన మాటలు మాట్లాడకు, అందమైన మాటలు మాట్లాడు. చూడ చక్కనైనటువంటి పనులు చెయ్యి, పరిపాలన చెయ్యి, కాదంటలేం. మీరు వచ్చినాక ఏమేం పేటరైపోతా ఉన్నాయి. ఏడబోయినా వార్తల స్టిక్కర్లు, ఏ ఊరికి పోయినా మత మార్పులకు సంబంధించి అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించే నీ సొంత నియోజకవర్గమే రేవంత్ అన్న. అయ్యవారిపల్లి గ్రామానికి పోతే ఉరికించి కొట్టిరు మత మార్పిడి చేయనికి పోతే. ఏమ్రా మేము తమాషాలు చేస్తురా? ఏమనుకుంటారు? యువనయ్య జాగిరని మా ఊర్లోకి వచ్చిరు అని. ఇన్ని రోజులు 10 సంవత్సరాల కాలం పాటు ఈ మత మార్పుల తిరుగుబాటు తక్కువన్నదే రేవంత్ అన్న. నువ్వు వచ్చినాక ఎక్కువైంది. లవ్ జిహాదులు నువ్వు వచ్చినాక ఎక్కువైనాయి, మర్డర్లు నువ్వు వచ్చినాక ఎక్కువైనాయి. నీ పరిపాలన గోల్డెన్ పీరియడా?